ముందుగా చెప్పు వాళ్ళకి చెప్తే కదా కరెంట్ స్తంభాలు నువ్వే అడ్డం మొత్తం చిన్నడా పక్కన ఇంకేం వెళ్ళే మాకు 6 మంది పెట్టు ఇల్లు కట్టుకోలేదు దేశం మొత్తం ఇల్లు రోడ్లు కుళాయిలు మొత్తం మీకు వందనాలు పెట్టి మేమందరం మీకే వేస్తాము. నీట్గా తీసుకుంటున్నాను నేను అప్పుడెప్పుడు మన ప్రభుత్వం ఇప్పుడు బేస్ ఇదే బేస్ ఇప్పుడుదా అడగల జగన్ వాళ్ళు అడగల తిరిగారు కదా ఆడున్నావు సార్ మేము లేవు అంత డైలీ వస్తాం తిరిగేటప్పుడు మేము ఆడున్నాము అంత డైలీ వస్తారు తల్లి తల్లి వచ్చిందే మీ బాధలు అడిగి తెలుసుకోవడానికి సంబాలు సరే సరే వదినా ఎక్కడ ఇచ్చేలా వదినా వదినా తీసుకొని వెళ్తున్నాడు మెంటల్ చేసేసిన కొట్టి నా కూతురు పని చదివినాడు 100 రోజులు పోసేసేది వారం వారం చేసేది ఈ మధ్య పిల్లకాయలు కూలి తీసుకొని చదువుకునే పిల్లకాయలు తీసుకొని దానికంటే పచ్చికలు పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోవాలా మీరు కానీ పట్టుకుంటే ఎప్పటికీ మీకు రావా నువ్వు రా ముందుకు రా
గవర్నమెంట్ అట్టు ఉంది, మన గవర్నమెంట్ రావడం కానీ సమస్యలు ఏమి లేవు. అన్నీ ఇప్పించింది. ఎందుకంటే బోర్లు వేపించి దాన్ని మోటార్ పంపించారు. వాళ్ళని అడగాల్సింది. అడిగితే అసలు పట్టించుకున్నాము. అప్పుడు వేపించిన బోర్లు చెట్లు ఉన్నాయి. దాన్ని పట్టించుకున్నది. అప్పుడు వేపించిన లైట్లు చెట్లు ఉన్నాయి. దాన్ని స్తంభాలు పడిపోయి దాన్ని పట్టించుకున్నాం. మొన్న వచ్చిన వర్షాలు పడిపోయినాయి. చాలా పడిపోడు. సమాధానం లేదు. వైరు తెగిపోయి 20 రోజులు అయితే దాన్ని ఒక అమ్మాయి పట్టుకొని మనం జగన్ పార్టీ వాళ్ళు రూలింగ్ 5 సంవత్సరాలు, పోయిన సంవత్సరం బోర్లు వేసి సింగిల్ అన్న తెలుగుదేశం గవర్నమెంట్. మళ్ళీ సింగిల్ బోర్డు వస్తే నీళ్ళకి ఇబ్బంది ఉండదు, రిపేర్ చేయాలి. ఆలోచించండి ఒకసారి. యాక్చువల్లీ పట్టించుకోవాలా మేము స్వయంగా మేము చేయించుకున్నాం మేడం. బోర్ బాగాలేకపోతే అందరూ వస్తున్నారు. నెల రోజులు ఆగితే మనం అన్ని అలా ఉంది మేడం. అప్పుడే మన ఏం కేసు ఇది మేడం ఖచ్చితంగా మీకే మేడం. మాది ఇంక మేము వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు మేడం. అది మీదే. మొత్తం మీకే. అక్కపోకరు అలా ఉన్నా. అవునవును అక్క, అవునక్క. అక్కడ ఓటు పక్కన హలో ఇంచుమించుగా వాచ్మెన్ లాగా అదే చెప్తారు కదా, నేను 7:30 కానీ చెప్పలేదు. అదే చెప్పాను కదా సార్లకి. చెప్పుకోరు వదిలిందిలే. సైకిల్ గుర్తు వస్తాడు. ఇప్పుడు మన గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడే వస్తుంది. మాకు నేను పెన్షన్
ఇటు వచ్చే తమ్ముడు ఎలా నన్ను పక్క రావాలా మన సునీలన్నీ చేసేసిన తర్వాత పక్కన వచ్చి మోడీ గారికి కావాలి. ఫోటో ఫోటో చూపించు. సైడ్కి వచ్చిందా 20 రోజులు ఓకే 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 అమ్మా ఇందులో జగన్ గిల్ల నీకు చంద్రబాబు నాయుడు శ్రీరానికి వస్తుంది చెప్పాక నువ్వు రేపు నీకు ఓటు ఉంటుంది అందరికి మీరే నమస్కారాలు. మీ ఓటు మనకే వేయాలి. మా వద్దునక్క ఒకరు పక్కన తోడు గుర్తు తోడు చెలపూరులో ఉన్నాం వదిలిపోతాం అయిపోగానే ఫోన్ చేస్తారు సైకిల్ గురికి ఒకటే అయిపోయింది రైట్ కూడా నువ్వు వెళ్ళు గొప్పని పిలువాడా
కరెక్ట్గా రావాలా సైడ్ 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 చాలమ్మా చాలే 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 ఏ గుర్తుకోటి కింద సైకిల్ మన తండ్రి పథకాలు పర్ఫెక్ట్గా జనాలు అమాయకులుగా లేరు. జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోవాలి ఇవన్నీ కూడా బాగా. మన పార్టీలో ఓకే కింద ఒకటి సైకిల్ ఒకటి తామరపూకి అక్కడ. చాలా ఓట్లు మా మామయ్య కూడా ఉండాలి కానీ వాళ్ళ నాన్నగారు బాగాలేదు. ఎంతమంది ఉన్నారమ్మా? చాలా మంది అంటే ఎంతమంది? లెక్క తెలియదు ఆయన తెచ్చి కూడా నాకు కరోనా తెచ్చాను. అంటే అంతా ఉమ్మడి కుటుంబం వేరే వేరే ఏం లేదు. ఇదో మనకి స్టేట్లో చంద్రబాబు నాయుడు రావాలా, మనకి ఇక్కడ సునీల్ అక్క రావాలా అంటే మీరు సైకిల్కి వెయ్యాలి. అన్నీ మంచి పథకాలు చర్చలు చేసేస్తాం నమస్తే సాయం చేయండి అయ్యా. సైకిల్ గుర్తు నేను సునీల్ కుమార్ భార్యని. మర్చిపోకుండా పాట పాప వెనక బొమ్మ అదే అదే ముందుకు కావాలి. ఫోటో ఈరోజు మన చిలకూరు పంచాయతీలో ఈ మిక్స్డ్ కాలనీ ఏరియాలో రాయలసీమ మిక్స్డ్ కాలనీ ఏరియాలో మన ఎన్డీఏ బలపరిచిన పాసిం సునీల్ కుమార్ గారి మిస్సెస్ సంధ్యారాణి గారు ఇక్కడికి వచ్చి ప్రచార నిమిత్తం ఇక్కడ మన సైకిల్ గుర్తుకి ఓట్లు వేయమని సునీల్ కుమార్ని గెలిపించమని కోర్టు తిరుగుతున్నారు. అలాగే ఇక్కడ ఇంతకుముందు మన తెలుగుదేశం గవర్నమెంట్లో మనం చేసిన పన్నులు తప్పితే తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో కనీసం ఎక్కడ గంపడ మట్టి వేసింది లేదు, కాలువల్లో మట్టి బయటికి తీసింది లేదు, లైట్లు కూడా ఏమి ఎక్కడా కూడా వేసింది అప్పుడు వేసిన లైట్లు తప్పితే కనీసం పోయిన లైట్లు కూడా మళ్ళీ లేదు. ఆ రోజు ఒక ఇల్లు కానీ మళ్ళీ అంతకుముందు మేము చేసిన తప్పితే ఇక్కడ ఎక్కడ ఏమి ఒక్క పని కూడా చేయలేదు. కనీసం రోడ్లు కూడా అప్పుడు వేసిన రోడ్లు తప్పితే ఏడన మిగిలిన రోడ్లు కూడా ఏమి వేయలేదు, ఒక్క పని చేయలేదు. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీని మనం ఎట్టా భూస్థాపితం చేయాలనో అలాగే ఈ సైకిల్ గుర్తుకు ఓట్లేసి మనం మొత్తం ఇది చేసుకొని చంద్రబాబు నాయుడిని గెలిపించుకొని మనం ఇది చేసుకోవాలా. అలాగే ఈ సూపర్ 6 పథకాల కింద ఈరోజు మన రేపు తెలుగుదేశం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఒక 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ, అలాగే ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఇంట్లో ఎంతమంది మహిళలున్నా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి నెలకి 1500 లెక్కన ఎంతమందికైనా ఇస్తారు. అలాగే మళ్ళీ పింఛను ఫస్ట్ నెలలోనే 7,000 ఇస్తారు. 4,000 రూపాయలు పింఛను ఫస్ట్ నెలలోనే 7,000 ఇస్తారు. అలాగే మన ఈ కాలనీలో మనకి ఏం కావాలన్నా మన సునీల్ కుమార్ కాడికి పోయి మన లోకలు మన తమ్ముడు మనం అందరూ కలిసి పోయి మాట్లాడగలిగే శక్తి ఉన్నది సమాధానం చెప్పగలడు. కాబట్టి మనము అందరం కలిసి తెలుగుదేశానికి ఓట్లు వేసుకొని మన సునీల్ కుమార్ గారిని గెలిపించుకొని అలాగే చంద్రబాబు నాయుడు సీఎం చేసుకొని మనం ఈ సునీల్ కుమార్ గారిని మంత్రి చేసుకొని అలాగే ఇంకొక ఓటు బీజేపీకి వరప్రసాద్కి వేసుకొని మనం మన ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎన్డీఏ కూటమి బలపరిచిన గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ ద్వారా మన పాసం సునీల్ కుమార్ అన్న గారి సతీమణి సంధ్యారాణక్కతో పాటు ఈరోజు మేము చిలుకూరు పంచాయతీలో ఉన్న మిక్స్డ్ కాలనీలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఈ టీడీపీ గవర్నమెంట్లో సునీల్ అన్న ఉన్నప్పుడు ఈ వైసీపీ రాకముందు వరకు జరిగిన పనులు తప్ప ఎక్కడ కూడా రోడ్లు కానీ కాలువలు కానీ లైట్లు కానీ ఈవెన్ చెప్తే రేషన్ కార్డులు మనకి ఎస్టీకి ముఖ్యమైన ఐటీడీఏ నిధులు కూడా చాలా కింది స్థాయిలోకి అందట్లేదు. నేను ఉండంగానే చాలామంది రెవెన్యూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే
ముస్లింగా వాళ్ళకి రేషన్ కార్డులు లేవండి, కరోనాలో చాలా బాధపడతా ఉన్నారు, పింఛన్లు అందట్లేదండి అంటే ముసలి వాళ్ళకి ఇప్పుడేమి ఈ రేషన్ కార్డులు ఇచ్చి మనం ఆదుకోవాల్సినంత అవసరం అంటే ఆకలి ఎవరికైనా ఆకలే. అదే సునీల్ అన్న మాకు కానీ అందుబాటులో ఉండుంటే ఆ రోజు మేము అన్న దగ్గరికి వెళ్ళి మేము చెప్పి ఎంతమందికైనా చేయించి ఉండొచ్చు అని చాలాసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి. మేము అనుకున్నట్టు భగవంతుడిని ప్రార్థించినట్టు ఎన్డీఏ కూటమి ఈరోజు బీజేపీ టీడీపీ అన్నీ కలిసి ఒక రావణాసురుడు అధర్మంగా అవతల వైపు ఉన్నప్పుడు ఒక రాముడికి ఏ విధంగా అయితే విభీషణుడు వాళ్ళ చెల్లెలు కూడా పక్కకు వచ్చిందంటే వాళ్ళ తమ్ముడు విభీషణుడు అనుకుంటే ఎంత దారుణంగా చేస్తుంటే చెప్పండి. ఇప్పుడు హనుమంతుడు, వానర సైన్యము, విభీషణుడు అందరు కలిస్తేనే రాముడు ధర్మం పక్కన నిలబడ్డట్టు అంతమంది అవతల నేను ఒక్కడిని ఆయన అంటున్నాడు, ఆయన రావణాసురుడు. కాబట్టి రావణాసురుడిని అధర్మాన్ని తుదముట్టించాలి అంటే ఎన్డీఏ కూటమి గెలవాలి. ఎందుకు ఇంతమంది అపోజ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే వద్దు, అతని కబంధ హస్తాల్లో నుంచి మన ఆంధ్రప్రదేశ్ని విడిపించుకోవాలి. పథకాలన్నీ కూడా బ్రహ్మాండమైన పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టుండే పథకాలు. మనకి పింఛను ఫస్ట్ ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. దాన్ని అన్నా క్యాంటీన్ అండి, ఎంతమంది 5 రూపాయలు కరోనాల్లో మా దగ్గరికి తాపీ మేస్త్రి కూలీలు వాళ్ళు కూడా వచ్చి పనులన్నీ ఆగిపోయాయి. 1500 రూపాయలు ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే రోజుకి జగన్ వచ్చి 6000 రూపాయలు చేశాడు. 1:3 రేషియోలో కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి మెటీరియల్ పెరిగిపోయింది. దాంతో తాపీ మేస్త్రులు, ప్లంబర్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, రియల్టర్స్, అదేవిధంగా ప్రతి ఒక్కరు చదువుకున్న ఉద్యోగస్తులకి, చదువుకున్న విద్యార్థులకి ఎవరికి కూడా ఉద్యోగాలు లేకపోవడము, కంపెనీలు రాకపోవడము ఎట్లా ఉందంటే దాదాపు 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంది. భగవంతుడా ఎప్పుడెప్పుడు మమ్మల్ని విముక్తి చేస్తారు, 13వ తేదీ ఎప్పుడు వస్తుంది, ఒకటి సైకిల్ గుర్తుకి ఒకటి తామరపు గుర్తుకేసి మనకు అన్ని పథకాలు కూడా ఇక్కడ అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ఇక్కడ పైన మోదీ గారు ఎన్ని సంస్కరణలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కాబట్టి అక్కడ మోదీ గారు కూడా బలపరుస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడునే గెలిపించండి అని చెప్తున్నారంటే జగన్ చేస్తున్న అక్రమాలన్నీ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. ఎందుకు నేనే సాక్ష్యం, ఆయన రోడ్లు క్యాంపైనింగ్ పోయి సరిగా లేక పగిలి 10 కుట్లు పడ్డాయి కాలుకి. అటువంటి వాళ్ళు ఎంతోమంది చెప్పుకుంటున్నారు. కరెంట్ లేదు, నా ఈవినింగ్ టైం తిరగాలంటే జనాలు భయపడతా అన్నారు. ఆ మద్యం వల్ల ఎంతమంది హాస్పిటల్ పాలయ్యాయో తెలుసు మనకి. సో ఇసుక, మద్యం దోపిడీ ఈ తప్పితే ఏ డెవలప్మెంట్ లేదు. సో ఎన్డీఏ కూటమిని గెలిపించుకుందాం, జగన్మోహన్ రెడ్డిని తరిమేద్దాం. నమస్కారం. చిల్లపూరి పంచాయతీలో ఈరోజు మిక్సర్ కాలనీలో మా కోసం ఈరోజు సునీల్ అన్న మిస్సెస్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ వెలుగుతున్న లైట్లు కూడా సునీల్ అన్న వేసినట్టు. ఈ రోడ్లో తిరుగుతున్నాం, సిమెంట్ రోడ్లు వేసింది సునీల్ అన్న వేసినట్టు. ఆ రోజు బాబు గారు ఆదేశాల మేరకు సునీల్ అన్న మాకు ఈరోజు సహాయం చేశాడు, అందుబాటులో ఉన్నాడు. ఈరోజు వైసీపీ వాళ్ళు అందుబాటులో లేరు. ఎవరితో పోయి మాట్లాడాలని, ఏం చేయాలని మాకు ఈ ఎస్టీలకి న్యాయం అయితే జరగట్లేదు. మాకు రావాల్సిన నిధులు కూడా రాలేదు. సబ్సిడీ నిధులు, ఐటీడీలు చాలా ఉన్నా కానీ ఆ నిధులను దారి మళ్ళించారు. అంతకుముందు మాకు ఎస్టీ ఫిషర్మెన్ సొసైటీ ద్వారా చేపలు పట్టుకోవడానికి వలలు ఇచ్చేవాళ్ళు, సైకిళ్ళు ఇచ్చేవారు, దాంతోపాటు ఆటోలు ఇచ్చేవాళ్ళు. ఆటోలకి సంబంధించి ఐస్ బాక్సులు కూడా ఇచ్చేవాళ్ళు. ఈరోజు చూస్తే ఒక గిరిజనుడికి ఒక సైకిల్ ఇవ్వలేదు, పట్టుకోవడానికి వలలు లేవు. ఏమైపోయినాయి? ఆ జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఎన్ని కావాలనో అన్ని తిమ్మింగలాగా మింగేస్తున్నాడు. ఈ రోజు నుంచి మనం జరగాల్సినట్టు జరగకపోతే, సైకిల్ గుర్తుకి వేసి గెలిపకపోతే రేపు మనం ఏ పరిస్థితుల్లో ఉంటామో, ఎక్కడుంటామో ఆ దేవుడికో తెలియాలి. ఏదేమైనా ఈరోజు సునీల్ కోసం సైకిల్ గుర్తు మీద ఒక ఓటేయాలి, నెక్స్ట్ ఫ్లవర్ గుర్తు మీద ఇంకో ఓటేయాలి. ఏదేమైనా అందరూ కలిసి ఏకదీటిగా మనం సునీలను గెలిపించుకుంటే మనకు న్యాయం జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా మా చిల్లకూరు గ్రామం తరఫున కాబోయే ఎమ్మెల్యే సునీల్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ వారం రోజుల్లో సునీల్ అన్న గారి సతీమణి గారు సంధ్య గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు హక్కుని సునీల్ అన్న గారికి ఏమని చెప్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు సంధ్య గారు చెప్పడం ఏంటంటే సునీల్ అన్న గెలుస్తారని చెప్పి అక్కకి ప్రతి ఒక్కరు ధీమా ఇచ్చారు. అక్క గారిని చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు ఏకతాటిగా సునీల్ అన్నకి చిల్లకూరు గ్రామస్తులందరూ ఓట్లు వేస్తారని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా వేస్తారని మేము భావిస్తున్నాము. అదేవిధంగా గతంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ లేదని చెప్పి తెలియజేసుకున్నాము. ఇన్ని రోజుల్లో మాకు స్ఫూర్తిగా నిలిచిన పటాభిరెడ్డి గారికి, రామచంద్రారెడ్డి గారికి, దాసరి రామప్రసాద్ రెడ్డి గారికి, ఎద్దనపర్తి నర్సారెడ్డి గారికి, మధురెడ్డి గారికి ప్రతి ఒక్క కార్యకర్త తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
రోజు చిల్లకూరు పంచాయతీలోని మిక్సిడ్ కాలనీలోనికి ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో మేము పోతున్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తప్ప ప్రస్తుతం ఎక్కడా కనిపించిన దాఖలాలు అనేటివి లేవు. ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి బాధపడేటువంటి పరిస్థితి, చాలా మందికి ఇల్లు పడిపోయేటువంటి పరిస్థితి, లైట్లు లేని పరిస్థితి, బోర్లు ఉన్నాయే కానీ అప్పుడు తెలుగుదేశంలో వేసినటువంటి బోర్లు తప్ప ఇప్పుడు ఆ బోర్లు రిపేర్ చేసినటువంటి పాపాన్ని కూడా పోయినటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు నీళ్ళకి చూస్తే వాళ్ళు దాహార్తి అల్లాడిపోతూ ఉన్నారు. అటువంటి భయంకరమైన స్థితిలో జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, అమ్మ మీ గవర్నమెంట్ వస్తే మాకు ఈ పథకం ఇవన్నీ మాకు ఇవ్వాలి, మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్పారు. పోయినసారి అంత పెద్ద గాల్లోనే వీళ్ళందరూ మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా మాకు అదే చెప్తా ఉన్నారు, మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామమ్మా కానీ మాకు ఇవన్నీ చేయండి అని. వాళ్ళు అసలు 5 సంవత్సరాలు గెలిచారే కానీ ఒకసారన్నా వాడికి వచ్చి చూసారో లేదో కూడా తెలియదు వాళ్ళ జీవనం ఎంత దారుణంగా ఉందో అనేది. కనుక మేము ఖచ్చితంగా గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ సహాయం గవర్నమెంట్ ద్వారా చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ చిల్లకూరు పంచాయతీ ఒక 10 రోజుల నుంచి నేను స్టార్ట్ చేస్తుంటే పెద్దలందరూ మాకు ఎంతో సహకరించి మమ్మల్ని ఓపికగా పెద్ద అన్నోళ్ళు రామచంద్ర అన్న కానీ పట్టాపన్న కానీ రామన్న కానీ ఇప్పుడుండే పెద్దలందరూ నర్సన్న కానీ ఇప్పుడుండే పెద్దలందరూ నాకు పేర్లు అయితే తెలియదు, వాడెంతో ఓపికగా సహనంగా మమ్మల్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి సమాధానాలు చెప్తా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ చెప్తూ వస్తున్నారు. అన్న మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాళ్ళందరూ మాకు సహకరించినందుకు కొరకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మిక్సర్ కాలనీ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయ్యా గవర్నమెంట్ వస్తానే మీకు ఖచ్చితంగా పెద్దలందరి సహకారంతో మీకు అన్ని తీరుస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు. జాగ్రత్త కలుస్తుంది. తీసుకోండి గుద్దేది సైకిల్కి, ఇంకో ఓటు వచ్చి సునీల్ వస్తాడు. మంది సైకిల్ మా ఇట్రండి అక్కడి తీసుకొచ్చినప్పుడు దిష్టి చేస్తారు, ఎందుకంటే వాళ్ళ బాధలు పోవాలని. కాబట్టి ఈ బాధలు పోయి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి పైన మోదీ గారికి అదే గుర్తేసి వచ్చేస్తుంది. అందరూ బాగుండాలా, దాంట్లో మనం అంటే మీ ఇంటికి వచ్చింది కదా, మీరు కలవకపోయినా ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడి నర్జీ అంటే చుప్పు పట్టుకో అది పట్టుకో చూడండి.
వాళ్ళు అందరి గొప్ప మీ పవిత్రమైన ముద్దు సైకిల్ గుర్తు చేసి సైకిల్ గుర్తు వేసి ఆనాడు మా ముందు రారా బాబు పక్క చెప్తలా మిమ్మల్ని పక్క పొమ్మన ఏడబెట్టి బాబా ఏడగా బాబా కాదులే 3 ఈదుల్లో పెడదాం వాళ్ళు ఏమై బిందమ్మా అమ్మాయి దగ్గర చిలుకు పక్కరండి 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 మా సైకిల్ గుర్తుంది ఫోన్ చేస్తున్నా సైకిల్ గవర్నమెంట్ వస్తే ఇల్లు అని కట్టుకోవచ్చు సరేనా మా అక్కడ పక్కన సైకిల్ గుర్తు